శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి రోజుల్లో సైతం గ్రామాల్లో మూఢనమ్మకాలు 3 పూలు 6 కాయలు అన్న చందంగా విరాజిల్లుతున్నాయి. గ్రామానికి కీడు సోకిందంటూ గ్రామాన్ని ఖాళీ చేసి వనం బాట పట్టారు ఆ గ్రామస్తులు. ఏంటా గ్రామస్తుల గోస, ఏంటా కథ తెలుసుకోవాలంటే మనం జమ్మికుంట మండలం కేశవాపూర్ వెళ్లాల్సిందే. జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ గ్రామం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ గ్రామం. జమ్మికుంట పట్టణాన్ని ఆనుకునే ఉంటుంది ఈ గ్రామం. అయితే గత 2 నుంచి 3 నెలల నుండి ఈ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయంటూ దీంతో గ్రామస్తులందరూ కలిసి గ్రామ పురోహితుణ్ణి సంప్రదించి తమలోని భయాన్ని పురోహితుల వారికి ఏకరువు పెట్టారంటూ గ్రామస్తుల భయాన్ని శాంతం విన్న సదరు పురోహితుల వారు శాస్త్రాలను పరిశీలించి గ్రహాల సంచారాన్ని గమనించి గ్రామానికి కీడు సోకుతుందంటూ తేల్చేశారంట. అంతేకాకుండా గ్రామ ప్రజలంతా ఒకరోజు గ్రామాన్ని ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్లాలని సూచించారట. అయితే ఒకరోజు ముందు గ్రామంలో డప్పు చాటింపు వేసిన గ్రామస్తులు గ్రామ శివార్లోని నడి రోడ్డు మీద చిత్రవిచిత్రమైన బొమ్మను గీసి వాహనాలు నడిచే రోడ్డుపై బొమ్మలకు పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ దిష్టి తీసి రక్తంతో నింపి తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి వనభోజనానికి తరలి వెళ్లారు. రోజంతా ఊరు బయటే ఉండి అక్కడే వంటలు చేసుకుని సందడి చేశారు. పురోహితుడు చెప్పినట్టుగానే మళ్లీ సాయంత్రం గ్రామానికి తిరిగి చేరుకున్నారు. బ్యాంక్ అయితే కీడు వంటలకు వెళతామని చెప్పినప్పటి నుండి గ్రామంలో మరణాలు ఆగిపోయాయంటున్నారు గ్రామస్తులు. తమ గ్రామానికి పట్టిన అరిష్టం కూడా తెలిగిపోయిందంటున్నారు. గడిచిన నెలలో మా యొక్క గ్రామంలో సుమారు 18 మంది పైగా మరణించారు. అది అంతటి కారణము ఏదో కాదు, ఊర్లో ఏదో కీడు సంభవించిందని చెప్పేసి పండితులు కానీ అయ్యగారు కానీ చెప్పడం వలన ఊళ్ళో ఉన్న పెద్దలు కానివ్వండి, పెద్ద మనుషులు కానివ్వండి, ఊళ్ళో ఉన్న వారు ప్రతి ఒక్కరు దీనిని ఒక కీడుగా భావించి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఊర్లో ఎవరు ఉండకూడదని కీడు వంటలకు వెళ్ళాలని అందరూ నిర్ణయం తీసుకొని ఒక కట్టుబడిగా ఊరు ప్రజలంతా వారి యొక్క ఇళ్లకు తాళం వేసి ఊరు మొత్తం ఖాళీ చేసి ఇక్కడ కీడు వంటలకు వచ్చాము. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడికి అన్ని కుటుంబాలు వచ్చి ఒక వంటలకు వెళ్ళిన విధంగా ఇక్కడ వచ్చి వంట చేసుకొని మొత్తం వివిధ కార్యక్రమాలు ఇక్కడ పార్టిసిపేట్ చేసి తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్తాము. ఈ విధంగా చేయడం ద్వారా ఊళ్ళో ఉన్న కీడు మొత్తం తొలగిపోయి ఊరికి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అన్ని మతాల వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే కాదు క్రైస్తవులు కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు. మా కేశపురం అయితే మా ఇళ్ళల్లో 10-15 మంది చచ్చిపోతే బయట అంటలకు రావాలని అయ్యగారు చెప్తే ఇక్కడికి వచ్చినాం. ఒక 2 నెలల్లో 2-3 నెలలు అవుతుంది. అంటే ఎందుకు కారణాలు వాళ్ళు ఏమో కీడు, అది ఊరు విన్న ఏదో కీడు ఉంటే చచ్చిపోతే మనం ఇటు కీడు వంటలు రావాలని చెప్తే వాళ్ళు ఇటు వచ్చినాం. చచ్చిపోయిండు ఆయన బాగా పంక ముసలైన మంచాల పడి ఉన్నాయనే చచ్చిపోయిండు. ఆయన చచ్చిపోయినాక ఆయన ఇంట్లోనే అలా కొడుకు చచ్చిపోయిండు. ఆయనకు కూడా పానం మచ్చకలేదు, కాంచలో ఏమో వచ్చింది. ఆయన చచ్చిపోయినాక ఇంకొక ఆయన చచ్చిపోయిండు. ఈయన దినాల నాడు ఇంకొక ఆయన చచ్చిపోయాడు. మళ్ళీ ఈయన రేపు దినాలనగా ఒక ఆయన చచ్చిపోయాడు. ఒక ఆమె 3 బిడ్డల తల్లి మందాగి చచ్చిపోయింది. మళ్ళీ వాళ్ళింటనే వాళ్ళ ఇంకా చిన్న మామ బిడ్డ పడుచుదే, పిల్లలు లేరు జల్లలు లేరు, ఆమె చచ్చిపోయింది. కేశవపురం 15th వార్డు కేశవపురం సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరము కూడా పెద్ద మనుషులం అందరం వెళ్ళి పంతుల దగ్గరికి వెళ్తే మీ ఊరికి కీడు సోకుందనే ఉద్దేశం కొద్దీ మీరు బయట వంటలకు వెళ్ళాలని అని చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఊరందరూ కలిసి కీడు వంటలకు పలానా ప్రాంతానికి వెళ్ళి మీరు వండుకోవాలి చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ రావడం జరిగింది. ఇళ్ళలకు తాళాలు వేసుకొని ఏ ఒక్కరు కూడా మా మతం లేకుండా ఏది లేకుండా అందరు రావడం జరిగింది ఇక్కడికి. సో అందుకని ఇక్కడికి వచ్చి వంటలు వార్పులు చేసుకొని ఉన్నాము. తర్వాత సాయంత్రం 6 గంటలకి